హాయ్ అండి, ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఒకే ఒక్క రూపాయితో కిచెన్ టైల్స్ని అద్దంలో మెరిసేలా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. చేయడం కూడా చాలా ఈజీ అండి. బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్ అయితే మీకే తెలుస్తుంది కదా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే క్లారిటీగా అర్థమవుతుంది. కిచెన్లో ఎక్కువగా వంట చేసేటప్పుడు టైల్స్ పైన ఇలా విండోస్ ఉంటే వాటిపైన ఆయిల్ మార్కులు పడుతూ ఉంటాయి కదా. అవి ఎన్నిసార్లు క్లీన్ చేసినా కానీ జిడ్డు అనేది పోదు, అలానే ఉంటాయి. జిడ్డు త్వరగా పోవడానికి అలాగే ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ సమ్మర్లోని వేడికి ఎక్కువసేపు కిచెన్లో ఉండి వంట చేయడమే ఎక్కువ అండి. ఇలా కిచెన్ టైల్స్ కానీ కిచెన్ కానీ క్లీన్ చేయడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది కదా. చెమటలు కారుతూ ఎక్కువసేపు కిచెన్లో పని చేయలేం కదా. వంట చేస్తూనే కిచెన్ టైల్స్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఒకేసారి 2 పనులు అయితే చేయవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. సమ్మర్లో వేడికి ఎక్కువసేపు కిచెన్లో ఉండాల్సిన పని లేకుండా ఒకేసారి 2 పనుల్ని ఈజీగా చేసుకోవచ్చు. కిచెన్ టైల్స్ అయితే ఇలా ఉన్నాయండి. స్టవ్ పైన కూడా ఎక్కువగా జిడ్డు మరకలు అయితే ఉన్నాయి. 2-3 రోజులు బాగా డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే చేశాను, క్లీన్ చేయలేదు, అందుకని ఇలా జిడ్డు మరకలు అయితే ఉన్నాయి. టైల్స్ పైన కూడా అలానే జిడ్డు మరకలు ఉన్నాయి, కానీ వీడియోలో అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదండి. ఈ స్టవ్ని టైల్స్ని ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడు లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే 1 రూపీ షాంపూని అయితే తీసుకోవాలండి. క్లినిక్ ప్లస్ అయితే తీసుకున్నాను. ఆ షాంపూని కట్ చేసి ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. అలానే ఈ షాంపూ ప్లేస్లో విమ్ లిక్విడ్ కానీ సోప్ కానీ యూస్ చేయొచ్చు, సర్ఫ్ కూడా యూస్ చేయొచ్చండి. ఇలా ఒక షాంపూని అయితే కట్ చేసుకుని బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. షాంపూ వేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని అయితే వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. షాంపూని వేసిన తర్వాత నార్మల్ వాటర్ని వేసుకుని మిక్స్ చేసుకుంటున్నానండి. వెనిగర్ కానీ లెమన్ కానీ వేసి మిక్స్ చేయట్లేదు. ఒకవేళ మీకు టైల్స్ పైన బాగా జిడ్డు మరకలు అనిపిస్తే కొద్దిగా వెనిగర్ అలానే లెమన్ కూడా మిక్స్ చేసి ఈ వాటర్ని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని స్ప్రే బాటిల్ అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి స్ప్రే బాటిల్స్ లేకపోతే మిక్స్ చేసుకున్న తర్వాత బౌల్లోది స్పూన్తో కొద్దిగా పైన వేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ని వంట చేసే ముందు స్ప్రే చేసుకోవాలండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వంట స్టార్ట్ చేసే ముందు ఈ వాటర్ని అయితే టైల్స్ పైన స్టవ్ పైన అయితే స్ప్రే చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు స్టవ్ మీద స్ప్రే చేయట్లేదు, ఎందుకంటే మాది గ్లాస్ స్టవ్ కాబట్టి వాటర్ని స్ప్రే చేస్తే వేడికి పాడైపోతుంది. అందుకని స్టవ్ మీద అయితే ఈ వాటర్ని స్ప్రే చేయట్లేదు, ఓన్లీ టైల్స్ మీదే స్ప్రే చేసుకున్నాను. పైనుంచి స్ప్రే చేస్తే ఈజీగా కిందకైతే వాటర్ కారొస్తాయి. మీరు యూస్ చేసే స్టవ్ గ్లాస్ స్టవ్ కాకుండా నార్మల్ స్టవ్ అయితే దానిపైన కూడా ఈ వాటర్ని స్ప్రే చేసుకోవచ్చు. నాది గ్లాస్ స్టవ్ అవ్వడం వల్ల నేనైతే దానిపైన అయితే స్ప్రే చేయట్లేదు, నార్మల్గా టైల్స్ మీదే స్ప్రే చేసుకున్నాను. ఇది మాత్రం వంట చేసే ముందే స్ప్రే చేసుకోవాలండి. ఎందుకంటే వంట చేసేటప్పుడు వేడిగా ఉంటుంది కదా, ఆ వేడికి టైల్స్ పై ఉన్న మురికి కానీ జిడ్డు మరకలు కానీ కొద్దిగా మెల్ట్ అవుతాయి. ఎందుకంటే జిడ్డు మరకలు టైల్స్ పైన అంటుకుపోయి జిడ్డులా ఉంటాయి కదా, అవి వేడికి కొద్దిగా మెల్ట్ అయినట్టు స్టిక్కీగా అవుతాయి. అప్పుడు ముందుగానే వాటర్ని స్ప్రే చేసుకుని వంట చేసుకున్నట్లయితే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వంట చేయడం పూర్తయిపోయిన తర్వాత నార్మల్ క్లాత్ని తీసుకుని వేడిగా ఉన్నప్పుడే మొత్తం క్లీన్ చేసుకుంటే ఆ జిడ్డు మరకలు అనేవి ఈజీగా పోతాయండి. వంట చేసే ముందైతే ఆ స్ప్రేని అప్లై చేసుకుని చేసిన తర్వాత నార్మల్ క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే క్లీన్ చేసుకోవాలండి. టైల్స్ పై ఉన్న జిడ్డు మరకలు అయితే పోయాయి, కానీ ఇలా విండో దగ్గర పెయింట్ పై ఉన్న జిడ్డు మరకలు అయితే పోలేదు. అందుకని నేను నార్మల్ స్క్రబ్బర్ తీసుకుని కొద్దిగా స్క్రబ్ చేసుకుంటున్నాను. నార్మల్ గా చేతితో స్క్రబ్ చేస్తే ఈజీగానే పోతున్నాయి, కానీ చాలా చోట్ల జిడ్డు మరకలు ఉన్నాయి. అందుకని ఇలా స్క్రబ్బర్ తో స్క్రబ్ చేసుకుంటే ఈజీగా పోతాయని స్క్రబ్బర్ పెట్టి కొంచెం లైట్ గా అయితే స్క్రబ్ చేసుకుంటున్నాను. మరి ఎక్కువ ప్రెషర్ పెట్టి స్క్రబ్ చేస్తే మళ్ళీ పెయింటింగ్ పోతుంది అని నార్మల్ గా అయితే స్క్రబ్ చేసుకున్నాను. తర్వాత క్లాత్ తో అయితే మొత్తం నీట్ గా తుడుచుకుంటున్నాను. బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్ అయితే మీకే తెలుస్తుంది కదా. ఫస్ట్ లో అక్కడక్కడ చిన్న జిడ్డు మరకలు అయితే ఉన్నాయి. విండో పైన కూడా టైల్స్ మీద అయితే అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదులండి. క్లీన్ చేసిన తర్వాత చాలా నీట్ గా అయితే ఉంది. అలానే విండోస్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉన్నా కానీ విండోస్ నుంచి దుమ్ము అనేది వస్తూ ఉంటుంది. ఈ జిడ్డు మరకలు ఉండడం వల్ల దానిపైన దుమ్ము పడి మరీ చండాలంగా అయితే కనిపిస్తుందండి. ఇలా క్లీన్ చేయడం వల్ల చాలా నీట్గా అయితే ఉంది.
నార్మల్గా స్టవ్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఈ క్లాత్తో ఇలా షాంపూ కానీ లిక్విడ్ కానీ ఏమీ స్ప్రే చేయకుండా క్లీన్ చేస్తుంటే ఆ విండో పైన ఉన్న జిడ్డు మరకలు కానీ దుమ్ము కానీ అసలు పోవట్లేదండి. ఇలా క్లీన్ చేయడం వల్ల చాలా ఈజీగా అయితే పోయాయి. అదే లిక్విడ్తో స్టవ్ను కూడా క్లీన్ చేసుకుంటున్నాను. స్టవ్ని అయితే చల్లారిన తర్వాత క్లీన్ చేసుకుంటున్నానండి. వంట చేయడం అయిపోయి భోజనం చేసిన తర్వాత ఒక అరగంటకి గంటకైతే స్టవ్ని క్లీన్ చేసుకుంటున్నాను. ముందుగా వేడిగా ఉన్నప్పుడే టైల్స్ని అయితే క్లీన్ చేసుకున్నాను. అలానే ఈ సమ్మర్లో ఎక్కువగా విండోస్ అన్ని క్లోజ్ చేసి ఉన్నా కానీ దుమ్ము అనేది ఇంట్లో ఉన్న వస్తువులపై ఎక్కువగా పడుతూ ఉంటుంది కదా. ఆ దుమ్ముని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఆ వస్తువుల్ని షైనింగ్గా ఉంచడానికి టిప్స్ని అయితే షేర్ చేశానండి. ఆల్రెడీ వీడియోస్ని అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలానే ఇంతకు ముందు అప్లోడ్ చేసిన కిచెన్ టిప్ వీడియోస్లో స్టవ్ డీటెయిల్స్ అయితే అడిగారండి మన సబ్స్క్రైబరు. మా స్టవ్ కంపెనీ వచ్చేసి పీజీఎన్ అండి. ఇది తీసుకుని 5 years అయితే అవుతుంది. ఇప్పటికీ ఎలాంటి రిపేర్ అయితే రాలేదు. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. స్టవ్ని టైల్స్ని క్లీన్ చేసిన తర్వాత డిఫరెన్స్ అయితే మీకే తెలుస్తుంది కదా. ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.